హాయ్ అండి. వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి పిండి ఏం ప్రిపేర్ చేసుకోలేదు. ఇవాళ ఏం టిఫిన్ వేయాలని ఆలోచిస్తున్నారా? అస్సలు టెన్షన్ పడకుండా ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు చాలా టేస్టీగా, సాఫ్ట్‌గా ఉండే దోసలు ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసము గోధుమ పిండి ఒక కప్పు, అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా! అదేవిధంగా ఒక హాఫ్ కప్పు బియ్యపిండి అండి. అలాగే ఇక్కడ నేను వెన్న తీసిన మజ్జిగ తీసుకున్నాను. నేను వీక్లీ వన్స్ వెన్న తీసుకుంటా. మీగడ పక్కకు పెట్టుకొని వీక్లీ వన్స్ వెన్న అయితే తీసుకుంటానండి. ఆ మజ్జిగతో ఇన్‌స్టంట్‌గా అటుకుల దోసలు గానీ, రాగి దోసలు గానీ, అలాగే రవ్వ దోసలు, ఇట్లాగే గోధుమ పిండితో దోసలు, అలాగే ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. ఈరోజు నేను గోధుమ పిండితో దోసలైతే వేసుకుంటున్నాను. మనం తీసుకున్న మజ్జిగలోకి గోధుమ పిండి, బొంబాయి రవ్వ, బియ్యపిండి వేసేసుకొని, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా చిటికెడంతా బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటున్నాను. బేకింగ్ సోడా మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనము మజ్జిగ కొద్దిగా పులుపు ఉంటాయి కాబట్టి, పులుపు లేవు అనుకుంటేనే మీరు బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. అలాగే పిండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. దోసలు చాలా సాఫ్ట్‌గా, మెత్తగా అయితే వస్తాయి పలుచగా. ఇక్కడ నేను కొన్ని వాటర్ యాడ్ చేసి పిండి అసలు ఉండలు లేకుండా చక్కగా జారుడుగా వచ్చే విధంగా కలుపుకోవాలి. మజ్జిగ కోవంతో ఒకసారి మనం తిప్పుకుంటే ఉండలు లేకుండా పిండి ప్రిపేర్ అయిపోతుందండి. దోసల పిండిలాగా రెడీ అయిపోతుంది. ఉండలు ఉంటే మనకి దోసలు వేసుకున్నప్పుడు ముద్దలాగా వచ్చేస్తుంది. అలా కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పిండి రెడీ చేసుకొని ఇప్పుడు ఈ దోసల్లోకి చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గరిటె ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, పల్లీల్ని మంచిగా దోరగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న కొబ్బరి ముక్కను కూడా తీసుకొని ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లోకి మనం కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, అలాగే చింతపండు, 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక పావు స్పూను జీలకర్ర, ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని పచ్చిమిర్చి, పల్లీలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని చట్నీ అయితే రెడీ చేసేసుకోవాలి. ఇక్కడ చట్నీ పోపు కూడా పెట్టుకొని పక్క పెట్టేసుకున్నానండి. చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశలు అయితే ప్రిపేర్ చేసుకుందాము. దోశల పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా, స్టవ్ వెలిగించుకొని దోశల పెనం పెట్టుకొని దోసలు ఈ విధంగా చక్కగా పలుచగా వేసుకుంటే చాలా అంటే చాలా సాఫ్ట్‌గా, క్రిస్పీగా కూడా ఉంటాయి, సాఫ్ట్ కూడా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మన రెగ్యులర్ దోసల కన్నా అప్పుడప్పుడు ఇలాగ ఒకసారి ఇన్స్టెంట్‌గా దోసల్ని ప్రిపేర్ చేసుకోండి. టిఫిన్స్‌కి మనం దోసలకు కానీ, ఇడ్లీలకు కానీ ప్రిపేర్ చేసుకోలేదు పిండి ఏమనుకున్నప్పుడు చాలా ఫాస్ట్‌గా ఈ విధంగా మనం ఇన్స్టెంట్ దోసలను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రాగి దోసలు వేసుకోవచ్చు, అలాగే అటుకులతో దోసలు, అట్లా రెగ్యులర్ టిఫిన్స్ కాకుండా ఇలాగా ఇన్స్టెంట్ టిఫిన్స్ కూడా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా బాగా లైక్ చేస్తారు. మీరు కూడా ఒకసారి గోధుమ పిండితో దోసలు ప్రిపేర్ చేయండి. ఎలా వచ్చినాయో నాకు కామెంట్ అయితే చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.